నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ ప్రోగ్రామ్. రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు మనం జనరల్గా చూస్తున్నాం, మహిళలు బయటకు వెళ్ళేటప్పుడు పెప్పర్ స్ప్రే అనేది హ్యాండ్ బ్యాగ్లో యూజ్ చేస్తూ ఉంటున్నారు. అసలు పెప్పర్ స్ప్రేని మించిన గ్యాడ్జెట్స్ ఏమైనా వచ్చాయంటారా మార్కెట్లోకి? వాటి గురించి చెప్పండి. మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే పెప్పర్ స్ప్రే అనేది ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ నుంచి మనకు తెలుసు. ముఖ్యంగా ఢిల్లీలో ఒక అమ్మాయిని బస్సులో తిప్పుతూ ఆమె రేప్ చేశారు. తర్వాత ఆమె సింగపూర్కి మెడికల్ ఫెసిలిటీకి తీసుకెళ్లారు, కానీ ఆమె చనిపోయింది. ఇవన్నీ చూస్తే అది నిర్భయ అనే కేసు దానికి పేరు పెట్టారు. ఆ తర్వాత రకరకాల చట్టాలు వచ్చినాయి. అయినా సరే ఆల్మోస్ట్ స్త్రీలపైన దాడులు మాత్రం తగినట్టుగా మాత్రం కనబడలేదండి. దాని అర్థం ఏంటి అంటే, స్త్రీలు తమను తాము రక్షించుకోవడానికి అంతకు మించినటువంటి సాధనాలు వెంట పెట్టుకోవడం మొట్టమొదటి కర్తవ్యం. ఎందుకంటే ఎప్పుడు పోలీసులు అవసరం అవుతారు అంటే, మన రక్షణ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు మాత్రమే ఇంకొకరు అవసరం, కానీ ఒక పోలీస్ కానీ అవసరం అవుతారు. అంటే బెస్ట్ పోలీస్ ఎవరంటే మనమే. సో అందులో దాన్ని ఎక్విప్ చేయడంలో ఎటువంటి సాధనాలు అందుబాటులోనే చూద్దాం. అసలు పెప్పర్ స్ప్రే అనే టెక్నిక్ లేక కాన్సెప్ట్ ఎలా వచ్చింది చూద్దాం. ఈ విజువల్ చూడండి. ఇందులో పోలీసు వాళ్ళు టియర్ గ్యాస్ స్ప్రే చేస్తున్నారు. అంటే దుండగుల మీద, లేకపోతే దౌర్జన్యం చేస్తున్న వాళ్ళ మీద, యాజిటేషన్ చేస్తున్న వాళ్ళ మీద. ఎందుకు ఇలా అంటే, కళ్ళు మండుతాయని, ఆ కళ్ళు మండినాక అక్కడ ఉండలేరు, చెల్లాచెదరవుతారు అనే ఉద్దేశంతో. అంటే ఏదైనా మన శరీరం పైన ఇరిటెంట్ కనుక సబ్స్టెన్స్ పంపిస్తే, ముఖ్యంగా సెన్సిటివ్ మ్యూకస్ మెంబ్రేన్ ఏది అంటే కంటి పొర, ముక్కులోని పొర, నోట్లోని పొర, ఇవి సెన్సిటివ్. నోరు మూసుకునే ఉంటుంది కానీ కళ్ళు తెరుచుకుంటాం కాబట్టి కళ్ళపైన ఫస్ట్ ఎఫెక్ట్. తర్వాత పంజెంట్ స్మెల్, ముక్కు కూడా గాలి పీలుస్తుంటాం కాబట్టి దాంట్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి పరికరాలు ఎలా ఉండాలి అంటే, ఇతరులకు అనుమానం రాకూడదు అమ్మాయిలు క్యారీ చేసినప్పుడు, కానీ ఎఫెక్ట్ మాత్రం భారీగా ఉండాలి. ఆ ఆగంతకుడు పారిపోవాలి, లేక అక్కడ కిన్నుడై పడి ఉండాలి. అది లక్ష్యం. ఇక్కడ చూద్దాం. ఇది ఒక పెన్ను లాగా కనబడుతున్నది, కానీ అదొక గన్ను. దీన్ని పెప్పర్ గన్ అంటారు. ఈ గన్లో ఏముంది అంటే, పెప్పర్ స్ప్రే యొక్క జెల్ ఉంటుంది. ఇది కనుక ట్రిగర్ ప్రెస్ చేస్తే ఒక జెట్ ఆఫ్ పెప్పర్ వెళ్ళి ఎదుటివాడి కళ్ళ మీద, ముఖం మీద పడవచ్చు. పడినప్పుడు ఏమవుతుందో, తనకి కంజంక్టివల్ మెంబ్రేన్ ఇరిటేట్ కావడం వల్ల విపరీతమైన కన్నీళ్ళు వస్తాయి, కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది. కళ్ళు మూసుకున్నప్పుడు దౌర్జన్యం చేయలేరు ఎవరు. పోతున్న వాడిని పట్టుకోవడం కూడా కష్టమే. సో ఇలా ఒక మాస్కరేడింగ్ అంటారు. అంటే మనం ఏం చేస్తున్నామో, మన దగ్గర ఉన్నటువంటి పరికరం ఏంటి తెలియకుండా చేయడం. ఇది ఎక్కడో ఒంటరిగా ఉన్నప్పుడు కాదండి, బస్సు లోపల కూడా, రైళ్లలో కానీ క్రికెట్ ప్రదేశాల్లో పురుషులు కొద్దిగా మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అది అమ్మాయికి తెలుస్తుంది, కానీ చుట్టూ మనుషులు ఉన్నారు, ఏం చేయాలి అర్థం కాదు. సో దీన్నే ఫ్రాట్యూరిజం అంటారు. కొంతమంది తొంగి చూడడానికి ట్రై చేస్తుంటారు, అనవసరంగా తాకుతున్నట్టు, గుద్దుకున్నట్టు, బ్రేక్ వేసినప్పుడు అడ్వాంటేజ్ తీసుకుని పడుతుంటారు. దీన్ని ఫెటిచిజం అంటారు. అంటే స్త్రీ యొక్క బట్టల్ని కానీ, దుస్తులుగా, లేక షూస్ కానీ, లేక పర్స్ అది టచ్ చేయడం అదొక ఆనందం, అదొక మానసిక రుగ్మతే. దీనికి సంబంధించినటువంటి ఏం చేయాలి మరి అమ్మాయి అలాంటి పురుషుడిని అంటే, ఇటువంటి చిన్న సైజు బ్యాటరీ ఆపరేటెడ్ ఓ టార్చ్ లాగా కనబడుతుంది, కానీ ఇది పెప్పర్ స్ప్రే గన్. 2012లో ఇది అందరి మార్కెట్లో అందుబాటులోకి వచ్చిందండి. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 500 రూపాయలకి ఒక మంచి గన్ను. దీన్ని క్యారీ చేయండి అమ్మా అని చెప్పి, నైట్ డ్యూటీలో ఉన్నవాళ్ళు, రాత్రిపూట ఇంటికి వచ్చేవాళ్ళు. లేక ఇక్కడ చూడండి, ఒక అమ్మాయి పెప్పర్ స్ప్రే వాడుతున్నప్పుడు ఆ ముఖం మీద పడగానే మూసుకుంటున్నాడు అతను. ఆ మూసుకున్న వాడిని తప్పించుకోవడం చాలా ఈజీ. సో కరెక్ట్గా మనం ఏం చేయగలగాలి. మరి చీకట్లో జరుగుతుంటే ఎట్లా ఏం చేస్తాం, ఆయన ముఖం మనకు కనబడదు కదా. అంటే ఈ స్ప్రే లోపల రేడియో ఫ్లోరసెంట్ అంటే ఇందులో కనబడుతుంది, మన స్ప్రే వెంట లైట్ కనబడుతుంది. సో ఈ స్ప్రేని చూసుకుని కూడా మనిషిని గుర్తుపడుతూ అతన్ని టార్గెట్ చేయొచ్చు. కళ్ళ మీద పడాలని రూల్ ఏం లేదు, అతను కదులుతూ ఉంటాడు కాబట్టి కంటి మీద పడపోయినా ముఖం మీద పడ్డా చాలా ఇరిటెంట్గా ఉంటుంది, ముఖం మండుతూ ఉంటుంది, స్కిన్ అంతా కూడా అర్జెంటుగా నీళ్ళతో కడిగితే తప్ప అతను బాగుండలేడు. ఉదాహరణ నోట్లోకి వెళ్ళింది అనుకుందాం, లేక ముక్కులోకి వెళ్ళింది. ఎంత దూరం అంటే ఆల్మోస్ట్ 3 to 4 feet. అంటే మన దగ్గర రాకుండానే, మన టచ్ చేయకముందే మనం ఇది వాడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ నాన్ లీథల్ వెపన్స్. అంటే దీనివల్ల ఆ మనిషి చనిపోడు, అతనికి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఏం కాదు, కానీ అతను మాత్రం అటాక్ చేయలేని పరిస్థితికి వెళ్తాడు. సో ఇక్కడ చూడండి, ఇతను తెస్తున్నాడు, కానీ ఇతనికి పెప్పర్ స్ప్రే గన్ వల్ల ఇంకా అక్కడే కుప్పగొలిపోతాడు, మన దగ్గర రాలేడు. సో ఇంత పెద్ద పవర్ఫుల్ జెట్స్ని తయారు చేసేటువంటి పరికరాలు ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం, దీనివల్ల పెప్పర్ స్ప్రే పీల్చిన వాడు, అతనికి బ్రెయిన్లో ఉన్నటువంటి వామిటింగ్ సెంటర్ ఉంటుందండి మనకి, ఆ వామిటింగ్ సెంటర్ స్టిమ్యులేట్ అవుతుంది. దాన్నే కీమో రిసెప్టర్ ట్రిగర్ జోన్ అంటారు. అది స్టిమ్యులేట్ అవుతే వాంతులు వస్తుంటాయి, కళ్ళు మండుతుంటే వాంతులు వస్తుంటాయి. ఒక 20 వాంతులు చేసుకుంటాడు. వాంతులు చేసేవాడు ఎప్పుడు కూడా అటాక్ చేయలేడు, అమ్మాయి మీద దౌర్జన్యం చేయలేడు. అతని వాంతులతో అతనే సతమతం అవుతుంటాడు కాబట్టి అక్కడ కుప్పగొలిపోతాడు.
ఆ వాంతులు చేస్తూ చేస్తూ అరగంట సేపు కదలలేని పరిస్థితిలో ఉంటాడు, అక్కడే పడి ఉంటాడు. ఈ లోపల మనం తప్పించుకొని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. 5-10 నిమిషాలు వచ్చేస్తారండి ఎక్కడన్నా పోలీసులు. అయితే వచ్చిన వాళ్ళకి ఇతను దొరికే అవకాశం కూడా ఉంది. సో ఇవన్నీ ఒక పద్ధతి. పల్లెటూరులో కూడా ఈ రోజుల్లో కూడా స్త్రీలు పడుకునేటప్పుడు పక్కన ఒక బండ, కారం పొడి ప్యాకెట్ అట్లా పెట్టుకుని ఉంటారు. అది కూడా ఈ కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉంది. దానికి మించినటువంటి పద్ధతి నేను చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, ఇది ఒక పరికరం. దీని దగ్గర చిన్న 2 వైర్లు కనబడుతున్నాయి మీకు. సన్నగా ఒక వైర్లు 2 కనబడుతున్నాయి. అదేంటి అంటే ఈ 2 ఎలక్ట్రోడ్స్ మధ్యలో ఏం జరుగుతుంది అది చూద్దాం. ఒక స్త్రీ తన దగ్గరికి ఎవరైనా వచ్చాడు అనుకుందాం. అతని ఇంటెన్షన్ బాగాలేదు, అది అటాక్ చేయబోతున్నాడు, మిస్బిహేవ్ చేస్తున్నాడు, ఇంకేమైనా అటెంప్ట్ చేస్తాడు అనుకున్నప్పుడు చిన్న సైజ్ పాకెట్, చిన్న సెల్ ఫోన్ లాగా కానీ లేకపోతే లిప్స్టిక్ లాగా కానీ అలా ఉంటుంది. కానీ దీనిపైన వైర్ ఉందండి. ఈ వైర్ ఏం చేస్తుంది, ఇక్కడ ప్రెస్ చేస్తే ఆల్మోస్ట్ 1000 volts కరెంట్ ఇస్తుంది. 1 సెకండే ఇస్తుందండి. ఆ 1 సెకండ్ టచ్ చేయడం వల్ల ఆ మనిషి అల్లంత దూరం ఎగిరి పడతాడు. మళ్ళీ ఇక అరగంట వరకు కోలుకోలేడు. దీన్నే స్టన్ గన్ అంటారు, లేక హై ఎనర్జీ స్పార్క్ గ్యాప్ అంటారు. అంటే ఈ స్పార్క్ ఏం చేస్తుంది, 1 సెకండ్ ఇస్తుందండి. ఎక్కువ సెకండ్స్ ఇస్తే చనిపోతాడు మనిషి. కానీ ఇది ఓన్లీ 1 సెకండ్ ఇన్యాక్టివేట్ అయిపోతుంది. కానీ అతనికి షాక్ రావడం వల్ల ఎగిరి దూకుతాడండి, దూరం పడిపోతాడు. అసలు ఏం జరిగిందో అతనికి తెలియదు. అతను స్టన్ అవుతాడు, నిశ్చేష్టుడు అవుతాడు, తేరుకోవడం టైం పడుతుంది, తప్పించుకునేటానికి మనకు టైం దొరుకుతుంది. సో ఇది ఎప్పుడు చేస్తారు, ఒక వ్యక్తి దగ్గరకు వచ్చాడు, దగ్గరకు వస్తే అతను చెయ్యి కానీ శరీరంలో ఏ భాగం టచ్ చేస్తే చాలు 1000 volts 1 సెకండ్ చాలు. దానివల్ల అతను మూర్చపోతాడు. ఈ మన ఇంటికి వచ్చే కరెంటు 220 volts అండి. మరి 1000 ఇస్తే ఏమవుతుందో అని భయం అక్కర్లేదు. ఇది కనుక 15 seconds మించితే మనిషి చనిపోతాడు. అది సెకండ్ ఇస్తుంది, మనం తీసేయచ్చు. ఆ తర్వాత అతను పడిపోతాడు, మనం తప్పించుకుంటాం. సో ఇటువంటి స్పార్క్ గన్స్ విరివిగా అందుబాటులో. నేను అమెరికాలో చదువుకున్నాను, లండన్లో కూడా పనిచేసాం. అందరం మళ్ళీ ఇది ఉంటుందండి. పెప్పర్ స్ప్రే పాతది అయిపోయింది, అది పాతకాలంది. ఆ స్ప్రే కొడితే వాడే తగులుతో లేదు అని. కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు అయితే దొరుకుతాడుగా, అతను ఏదో ఒక భాగాన్ని టచ్ చేయగలుగుతాం కదా. మనకి ఇది ఎక్కడ ఉంటుంది, మనం చిన్న సైజు కీ చైన్ లాగా కానీ, లేక లిప్స్టిక్ లాగా కానీ, సెల్ ఫోన్ లాగా కానీ సింపుల్ షేప్స్లో సింపుల్ లుక్స్ ఇస్తారండి వాటికి. కాబట్టి ఆ వ్యక్తికి అనుమానం రాదు, ఏంటి తీస్తున్నారు పర్సులోంచి అని. కానీ ఆల్రెడీ ఫింగర్ చుట్టుకుంటూ వెళ్తుంటారు, చాలామంది తిప్పుతూ వెళ్తుంటారు కీ చైన్ని. అలాంటి దాంట్లో కూడా దీన్ని ఇన్కార్పొరేట్ చేశారు. చూడండి, ఇందులో స్పార్క్ ఉంది, ట్రిగర్ ఇక్కడ ఉంటుంది, ప్రెస్ చేస్తే వైర్ బయటకు వస్తుంది, బయటకు వచ్చి అతనికి షాక్ తగులుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఇక కొంతమంది ఇలా కూడా పెట్టుకోవచ్చండి. మనకు డ్రైవింగ్ గ్లౌస్ ఉన్నాయి, సగమే ఉంటాయండి, గ్లౌస్ పూర్తి ఉండవు. ఇలాంటి గ్లౌస్ వేసుకుని కూడా మనుషులు వెళ్ళొచ్చు. అమ్మాయిలు ఇలాంటివి వేసుకుంటే ఎవరేమో అనుమానం పడరు. ఒక చేయికి చాలు, దీంట్లో ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి, ఇది టచ్ చేస్తే చాలు అతనికి తీవ్రమైన షాక్ కలుగుతుంది, తప్పించుకునే అవకాశం వస్తుంది. ఇది పెట్టుకుని వెళ్ళొచ్చండి. దీంట్లో ఎత్తుకునేది అవసరం లేదు, మామూలుగా చేతికి పెట్టుకుని కూడా పోతూ ఉండొచ్చు. సో ఈ షాక్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తికి కూడా తెలియదండి అసలు ఇది ఏముంది, ఇది ఏమైనా కడియమా, ఇది బ్యాంగిలా, లేకపోతే ఎందుకు అనేది ఎవరికి అర్థం కాదు. కానీ షాక్ ఇచ్చిన మాత్రం అర్థమవుతుంది, తీవ్రమైన షాక్ తగిలిందని నిశ్చేష్టుడు అవుతాడు. ఆ తర్వాత ఎలా తెలుసుకుంటాం, పోనీ మనం ఈరోజు షాక్ ఇచ్చాం, అమ్మాయి తప్పించుకొచ్చేసింది, ఆ వ్యక్తి పట్టుకోవడం ఎలా, ఆమెకు తెలిసి ఆ వ్యక్తి తెలియకపోవచ్చు, ఆ ఏరియా అని తెలిస్తే చాలు. అక్కడ వెతుకుతే వాత పడుతుందండి అతనికి, ఇక్కడ వాత పడుతుంది. ఎక్కడ షాక్ ఇచ్చారో తప్పకుండా ఒక బొబ్బలాగా వస్తుంది, ఒక వాత పడుతుంది. ఆ వాత 15 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి ఈ వాత ఉన్న వాళ్ళు ఎవరు, మనం ఎక్కడిచ్చామనే అమ్మాయి చెప్తే గుర్తుపట్టడానికి ఛాన్స్ వస్తుంది. ఈ విధంగా ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉందండి. కాబట్టి కేవలం మనం తప్పించుకోవడమే కాదు, ఎవరైతే నిందితుడున్నాడో లేక ఆగంతుడు ఉన్నాడో అతనికి మళ్ళీ శిక్ష పడాలి. తద్వారా ఇంకొకడు అటెంప్ట్ చేయకుండా భయపడాలి. ఇక్కడ చూద్దాం, ఇది లిప్స్టిక్ కామను, ప్రతి అమ్మాయి పర్సులో ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. కానీ అది లేకపోయినా పర్లేదు, ఏదైతే ఉండాలండి. దీంట్లో ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి, వీటిలో షాక్ వస్తుంది. ఆ షాక్ వస్తున్న అమ్మాయికి మాత్రమే తెలుసు. ఎవరైనా ఇది తీస్తుంటే ఏం చేస్తున్నా ఎవరు భయపడరు. కానీ ఇది తీసిన తర్వాత జరిగే విషయం మాత్రం రియల్లీ షాకింగ్. ఆ షాకే మనకు కావాలి. సో వీటి షేప్స్ చూస్తుంటే చాలా సింపుల్గా, ఇన్నాక్యువస్గా, అన్సస్పెక్టింగ్గా ఉంటాయి. కానీ స్త్రీకి మాత్రం తప్పకుండా ఉపయోగపడతాయి. అనేక షేపుల్లో 1 కాదు 2-3 పరికరాలు పెట్టుకుంటున్నారండి, ఏది దొరకదో ఆ టైంకి అని చెప్పి. చేతిలో ఒకటి, పర్సులో ఒకటి, లేక పాకెట్లో ఒకటి ఎలా పెట్టుకోవచ్చు. ముసలోళ్ళ మీద కూడా అటాక్స్ చాలా అవుతున్నాయి. ఒంటరి ముసలోళ్ళు ఉంటున్నారు ఈ మధ్య, పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు, ఏదో డబ్బులు పంపుతున్నారు. కానీ వీళ్ళు మాత్రం బతికే కష్టంగా ఉంది, దొంగతనం చాలా జరుగుతుంది. కాబట్టి పొద్దున వాకింగ్కి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళ వాకింగ్ స్టిక్లో కూడా ఎలక్ట్రోడ్ ఉందండి. దగ్గరికి వచ్చి షాక్ ఇచ్చాడంటే అవతల అవుట్ అవుతాడు. అలా పురుషులకు లేక స్త్రీలకు కూడా వాకింగ్ స్టిక్లో పెట్టారు. వాకింగ్ స్టిక్ ఎవరైనా తీసుకెళ్ళచ్చు, హెల్తీ పర్సన్, నార్మల్ పర్సన్ కూడా తీసుకెళ్ళచ్చు. ఇక ఫైనల్ కాన్సెప్ట్ ఏంటి, మనందరికీ సెల్ ఫోన్స్ ఉన్నాయి. మన దేశంలో సెల్ ఫోన్స్ వాష్రూమ్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. సెల్ ఫోన్ లేకుండా ఉండడం కష్టం. ఒక్కొక్కళ్ళు 1 కాదు 2, కొంతమందికి 3. వాటిలో ఉన్నటువంటి కాన్సెప్ట్లో కేవలం ఒక ఎలక్ట్రోడ్ యాడ్ చేస్తే
మనం ప్రెస్ చేసి ఈ వైర్ బయటకు వస్తుంది, వైర్తో మనం ఎవరిని టచ్ చేసినా వాడికి షాక్ తగులుతుంది. కాబట్టి ఇందులో హై వోల్టేజ్ ఇచ్చేటువంటి స్పార్క్ జాబ్ని ఆల్రెడీ యాడ్ చేసి యాపిల్ కంపెనీ స్టార్ట్ చేస్తుందండి. విదేశాల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. అయితే లీగల్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే, ఇది షాక్ ఇచ్చిన వాడు చనిపోతే ఈ అమ్మాయి మీద హత్యాయుతం కేసు అవుతుందా అంటే అలాని కాకుండా ఇవి నాన్ లీథల్ అంటే ఎట్టి పరిస్థితుల్లో నాన్ ఫేటల్, చనిపోరు, ఇవ్వడానికి లీగల్ పర్మిషన్ ఉంది. ఆ సొసైటీలో ఆ కోర్టులలో కూడా షాక్ ఇస్తే ఇచ్చింది అమ్మాయి, అనుమానపడి ఇచ్చింది తప్పితే అతనికి పెద్ద నష్టం ఏం జరగలేదు. ఒక బొబ్బాయింది, అతనుగా నిందితుడు కాదు, అతను మంచి ఇంటెన్షన్తో ఉన్నాడు అన్నా సరే ఆయనకు పెద్దగా నష్టం జరగదు. కాబట్టి ఇలాంటివి పెట్టుకుని వెళ్ళమని చెప్పి ఇలా జరిగిన తర్వాత ఎవిడెన్స్గా పనికొస్తాయి. తద్వారా పెప్పర్ స్ప్రే మించినటువంటి సింపుల్ గ్యాడ్జెట్స్ ఇందులో ఏవి కూడా 500 రూపాయలు మించినవి లేవండి. సెల్ ఫోన్ అనేది ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి దానిలో ఇవి యాడ్ చేయటమా లేకపోతే ఇవి ఉన్నటువంటి వాటిని కొనుక్కొని వాడుకోవటం అనేది తద్వారా స్త్రీలు మానాన్ని కానీ ప్రాణాన్ని కానీ తప్పకుండా రక్షించే అవకాశాలు మెరుగుపడతాయి. డాక్టర్ గారు, అలాగే ఇప్పుడు పెప్పర్ స్ప్రేకి మించిన ఇప్పుడు లిప్స్టిక్ రూపంలో కానీ, పెన్ను రూపంలో కానీ, చేతికర్ర రూపంలో కానీ ఇలా రకరకాలుగా చెప్పారు. ఇవన్నీ ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయంటారా? తప్పకుండా అందుబాటులో ఉన్నాయమ్మా. మీకు మార్కెట్లో అసలు పెప్పర్ స్ప్రే అనేవి ఆల్రెడీ చాలా అందుబాటులో ఉన్నాయి, అందరూ ఇది వాడుతున్నారు అనుకుంటున్నా. కానీ ఇంత ముందు చూపించిన లిప్స్టిక్ కానీ లేకపోతే చిన్న సైజ్ పాకెట్ సెల్ ఎలక్ట్రోడ్స్ కానీ అందుబాటులో ఉన్నాయి. వీటిని తప్పకుండా వాడచ్చు. వాడిన వాళ్ళు చాలామంది చూశాను నేను. అమ్మాయిలే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్కువగా వాడుతున్నారు. వాళ్ళకి షిఫ్ట్ సిస్టమ్ ఉంటుంది. అర్ధరాత్రి 4 o'clock షిఫ్ట్ అయిపోతుంది, అదేంటో మళ్ళీ వాళ్ళు 4 o'clock నుంచి మళ్ళీ ఇంట్లో వెళ్ళాలని వాళ్ళు ఆటపడతారు. ఆ మధ్యలో క్యాబ్ డ్రైవర్ తీసుకొస్తుంటాడు, వాడే అటెంప్ట్ కూడా చేయొచ్చు. సో అందుకని వీళ్ళు వాడుతున్నారు. కొంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నవాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చేస్తారు. అయితే ఇవి లేకుండా వెళ్ళినప్పుడు జరిగేదానికి మనమే రెస్పాన్సిబుల్ అండి. ఎందుకంటే అగత్యం జరిగిన తర్వాత నెక్స్ట్ డే పోలీసులకు చెప్పడానికి వీళ్ళే భయపడతారు. చెప్పినా సరే వాళ్ళు అడిగే క్వశ్చన్కి మరింత కిన్నులు అవుతారు, దొరకరు. ఎందుకంటే నేచర్ ఆఫ్ ఆఫెన్స్ ఎలాంటిది అంటే చాలా బిడియపడేటువంటిది, లేక సిగ్గుపడేటువంటిది, ఇతరులకు చెప్పుకోలేటువంటిది. కాబట్టి తప్పకుండా ఇవి ఉండాలి. ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆన్లైన్లో కూడా తెప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. వీటి పేరు రకరకాల ఉన్నప్పటికీ కూడా ఎలక్ట్రిక్ షాక్ పరికరం అని చెప్పి కొడితే అనేక షేప్స్ సైజెస్ వస్తున్నాయండి. డాక్టర్ గారు, అలాగే ఇప్పుడు కొకైన్, హెరాయిన్ అని చాలా మంది బానిసలు అయిపోతూ ఉంటారు వాటికి. అసలు దీనివల్ల వచ్చే అనర్థాలు ఏమై ఉంటాయి, అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటారు? ఇవి కంటిన్యూగా చాలా మంది తీసుకుంటూ ఉంటారు కదా, వాటి వల్ల ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటారు? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే ప్రస్తుతం సమాజం లోపల ఈ డ్రగ్స్ వారానికి 1-2 సార్లు పెద్ద బ్రేకింగ్ న్యూస్ వస్తుంటుంది. ఈ లంగరోస్లో దొరికినాయి, డ్రగ్స్ దొరికినాయి, లేకపోతే ఎక్కడో నైజీరియన్ స్టూడెంట్స్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, అంత ఫారెన్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు అక్కడ. సో వాళ్ళ ద్వారా వచ్చినటువంటి డ్రగ్స్ పట్టుబడ్డాయని, ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్ వచ్చిన వాళ్ళు దీన్ని సరఫరా చేస్తున్నారని. ఎందుకు తీసుకొస్తున్నారు, వాళ్ళకేం రోగం వచ్చింది, వాళ్ళు చదువుకోవడానికి వచ్చి ఈ పని ఎందుకు చేస్తున్నారు అది చూద్దాం. కోకేన్ అనేది ఎక్కడ నుంచి దొరుకుతుంది? అది ప్లాంట్ ప్రోడక్ట్, ఎరిథ్రాక్సిలం కోకా అనేది దాని పేరు. దానిలో వచ్చిన కోకా ఒక ఎకరంలో దాన్ని పండిస్తే దానికి వచ్చే ఖర్చు 40,000. దాన్ని కనుక ఇప్పుడున్న ప్రస్తుత మార్కెట్లో అమ్ముకోగలిగితే ఆ 1 కిలోని 6 కోట్ల రూపాయల లాభం. అంత భారీ లాభాలు ఉన్నాయి. కాబట్టి మీడియేటర్సు లేక మెసెంజర్సు అంటే ఇంటర్నేషనల్గా వచ్చేటువంటి ట్రావెలర్సు, స్టూడెంట్స్ ఎవరైనా సరే దీనికి ఆశపడుతున్నారండి. 1 కోటి రూపాయలు వస్తాయి నీకు అంటే దేనికైనా రెడీ అయ్యేటువంటి పేదరికం ఉన్న స్టూడెంట్స్ ఉండొచ్చు. నైజీరియాలో, లేక కాంగోలో, చాడ్లో, అల్జీరియాలో, ఇవన్నీ చాలా పూర్ కంట్రీస్ అండి. యుగాండాలో అక్కడ నుంచి వస్తున్నారు పేషెంట్స్. వాళ్ళ పేషెంట్ మేము ఏదో కిడ్నీ ప్రాబ్లమ్ చూస్తున్నప్పుడు ఎందుకు వస్తున్నారు అంటే అక్కడ పేదరికం ఉంది, ఏదో స్కాలర్షిప్ వచ్చి ఇక్కడ బయటపడ్డాం తప్పితే మళ్ళీ వెనక్కి పోమని చాలామంది చెప్తుంటారు. అయితే తెస్తున్న కోకేన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది కోకేన్ యొక్క క్రూడ్ ప్రోడక్ట్. మీకు చూస్తే ఇది బెల్లంలా కనబడుతుంది, పటిక బెల్లం కూడా అనుకోవచ్చు. ఇవన్నీ ప్యాకెట్లను నింపు తీసుకొస్తారు. బెల్లం మధ్యలో ఈ గడ్డలు ఉంటాయి. దాన్ని మళ్ళీ కట్ చేసి దాన్ని చూసి దాన్ని అనుమానపడి దాన్ని టేస్ట్ చేసి కష్టం. అందువల్ల మనకు దొరికిన ప్రతిసారి కూడా నేను అనుకుంటా ఈరోజు ఒకరు దొరికారంటే 100 మంది ఎస్కేప్ అయ్యారన్నమాట. అలా ఎస్కేప్ కాగలుగుతున్నారు కాబట్టి ఈ అటాక్స్ జరుగుతున్నాయి. కొంతమంది ధైర్యం చేయగలుగుతున్నారు. మళ్ళీ పట్టుబడితే చూద్దాం, పట్టుబడకుండా కూడా ఛాన్స్ ఉందిగా, అలా ఆలోచించే ఈ డ్రగ్ ర్యాకెట్ నడుస్తుంటుంది. ఇక్కడ చూద్దాం. ఇది కొంచెం ప్యూరిఫైడ్ ప్రిపరేషన్, పౌడర్ చేసి పంపిస్తుంటారు. కోకేన్ నుంచి వచ్చిన ప్యూరిఫైడ్ ప్రిపరేషన్ హెరాయిన్. దీంట్లో వైట్ కలర్లో కొన్ని ఉంటాయి. ఇది వైట్ కలర్ ఉందండి, ప్యూరిఫైడ్ ప్రిపరేషన్. బ్రౌన్ కలర్లో కొన్ని ఉంటాయి. ఆ బ్రౌన్ కలర్లో దాన్ని చరస్ అని, హషిష్ అని, గంజాయి అని రకరకాల పేర్లలో దొరుకుతుంటుంది. వీటి 1 గ్రామ్ తీసుకుంటే చాలు. 1 గ్రామ్ ఎంత మనం ఎట్లా కొలుస్తాం, మనకు చేత కాదు. బంగారం షాపుల్లో ఉంటాయి ఆ సున్నితపు త్రాసులు. కానీ ఇక్కడ తీసుకునేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు, ఇంజెక్ట్ చేసేవాళ్ళు అందరు కూడా ఇల్లిటరేట్సే. అంటే దాని వెయిట్ తెలియదు కానీ వాళ్ళు వాడేస్తుంటారు. అందువల్ల ఓవర్ డోస్ ఈజ్ వెరీ హై. ఇక్కడ డ్రగ్స్ తీసుకున్న పార్టీలో సడన్గా ఒకళ్ళు చనిపోతే కూడా ఎవరు చెప్పరండి డ్రగ్స్ తీసుకున్నాడు వీటి తర్వాత కొలాప్స్ అయ్యాడని. అతనికి హార్ట్ అటాక్ వచ్చింది అంటారు. ఎందుకంటే ఆ డ్రగ్ ర్యాకెట్ బయటపడుతుందనే భయంతో. ఆ తర్వాత చూద్దాం. దీన్ని చూసుకునే పద్ధతిలా చిన్న చిన్న డోసేజ్ ఉంటాయి. వీటిని
ఒక నోటు ఓ 100 రూపాయలు లేక 50 రూపాయలు ఆ నోటుతో రోల్ చేసి దాన్ని పీల్చుతారు. దీన్నే స్నఫింగ్ అంటారు. ఇది చేయడం ద్వారా అతనికి ఆ డోస్ తీసుకుంటే అతనికి ఇమ్మీడియట్గా యుఫోరియా వస్తుంది, ఒక ఆహ్లాదభరితన అనుభూతి కలుగుతుంది. ఇంతకు మున్నెప్పుడు చూడనటువంటి ఊహాలోకాలు తేలిపోతాడు, స్వర్గాన్ని చేరుకుంటూ ఉంటుంది, దేవతలు నాట్యం చేస్తున్నట్టు రకరకాల అనుభూతులు, అటువంటి విచిత్రమైన పోకడలు తీసుకుంటున్నటువంటి వీళ్ళు యంగ్స్టర్స్ అండి. చాలామంది యంగ్స్టర్స్ ఇమెచ్యూర్ ఆల్సో స్టూడెంట్స్గా ఉండొచ్చు, ఎందుకంటే దే ఆర్ ఈజీ ఇన్ఫ్లుయెన్సిబుల్. వాళ్ళకి పెద్దగా మెచ్యూరిటీ లేదు కాబట్టి పిలిచి ఎవరైనా పార్టీలో ఇది ఇస్తుంటే చూద్దాంలే ఒకసారి అంటే ఎక్స్పెరిమెంటేషన్ వల్ల ఫస్ట్ డోస్ అడిక్షన్ అవుతుంది. ఆ తీసుకున్న మరుసటి రోజే వాడు అడిక్ట్గా మారిపోతాడు, ఎందుకంటే అలాంటి ఎఫెక్ట్ ఇది బ్రెయిన్లో కలిగిస్తుంది. ఇక్కడ చూద్దాం, అమ్మాయిలు కూడా తీసుకుంటుంటారు. పాతకాల్లో సిగరెట్ తాగాళ్ళు అబ్బాయిలు అనుకునే వాళ్ళు, అమ్మాయిలు కూడా బాగానే తాగుతున్నారు. డ్రగ్స్ తీసుకోవడం కూడా వాళ్ళు యాక్టివ్గానే ఉన్నారు. ఎందుకంటే ఏ పార్టీలైనా పురుషులు అందరు కలిసి ఒక పార్టీ చేసుకోవడం చాలా అరుదండి. అమ్మాయిలు అబ్బాయిలు కలిసే ఉంటారు, వాళ్ళే ఆల్కహాల్ తీసుకుంటుంటారు. అక్కడే సడన్గా పార్టీ మధ్యలో ఇప్పుడు డ్రగ్స్ రాబోతున్న చిన్న వాళ్ళకి అలా ఉంటుంది, తీసేసుకుంటారు. 5 మినిట్లో అందరూ ఇంజెస్ట్ చేసి కనబడకుండా మాయమవుతుంది. ఇది రొటీన్ ప్రొసీజర్. తీసుకున్న వల్ల ఏం జరుగుతుంది చూద్దాం. అసలు ఎందుకు తీసుకుంటున్నారు, వాళ్ళకు వచ్చినటువంటి కొత్త యుఫోరియా ఏంటి? తీసుకోవడానికి 3-4 రకాలండి. కొంతమంది అందరూ ఇష్టపడకపోవచ్చు కాబట్టి సొంతగా డికాక్షన్ తయారు చేసుకుంటారు, కోకేన్ డికాక్షన్. మీకు ఇక్కడ లైటర్ ఉంది, చిన్న సైజ్ క్యాండిల్ ఉంది, ఒక స్పూన్ ఉంది, ఇక్కడ కోకేన్ డోస్ ఉంది, పైన బేకింగ్ సోడా ఉంది. బేకింగ్ సోడా నీళ్ళతో కలిపి దాన్ని కొంతవరకు వేడి చేస్తే ఒక లిక్విడ్ తయారవుతుందమ్మా. అది తయారు చేస్తే ఎక్కడ తయారు చేయాలి? ఒక హోటల్లో తయారు చేస్తే పట్టుకోవచ్చు, ఒక క్లబ్లో తయారు చేస్తే పట్టుకోవచ్చు. ఇది పార్కింగ్ లాట్లో చేయొచ్చు, సిగ్నల్ పాయింట్ దగ్గర చేయొచ్చు, సొంతగా ఒంటరిగా అతనే కూర్చొని కార్లో తయారు చేసుకోవచ్చు. లైట్ చేసిన తర్వాత వచ్చే డికాక్షన్ని సొంతగా ఇంజెక్ట్ చేసుకుంటాడు. ఇది కోకేన్ డికాక్షన్. హార్డ్లీ 1 ml 1.5 ml ఉంటుంది, ఎక్కువ ఉండదమ్మా. ఇంజెక్ట్ చేయడం ఎలా? ఒకరికొకరు చేసుకుంటారు గ్రూప్ అయితే, లేదు సొంతగానే తీసుకునే అవకాశాలు ఉన్నాయి. చాలామంది అలా కూడా నేర్చేసుకుంటారండి. ఈ అడిక్ట్స్ కదా, వాళ్ళకి తీసుకోవాల్సినటువంటి డోసు చూడండి, హెరాన్ ఇంజెక్ట్ చేసుకుంటున్నారు. ఇంజెక్ట్ చేసిన తర్వాత అతను ఆ ఇంజెక్ట్ చేస్తున్నా డౌజీగా అయిపోతాడు. అతనికి వచ్చిన అనుభూతి ఏంటో తెలియదు, కానీ ఒక 5 నిమిషాల్లో నిద్రకు జారుకుంటారు, ఒక 6 hours వరకు మేల్కోరు. కాబట్టి ఈ అడిక్ట్స్కి ఏమొస్తో వాళ్ళు కూడా చెప్పలేరు. ఇది మార్ఫిన్ ఇంజెక్షన్. మార్ఫిన్ మేమే వాడేవాళ్ళమండి హాస్పిటల్స్లో. నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఫ్రాక్చర్ పేషెంట్లకి, బాగా స్కిన్ బర్న్స్ అయిన వాళ్ళకి నొప్పులు బాగుంటాయి, ఆ నొప్పులకి ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళం. కానీ వాళ్ళకి బదులు టెక్నీషియన్ దీన్ని తీసుకెళ్ళి అమ్ముకోవటం, మిస్యూజ్ కావడం, అందువల్ల మార్ఫిన్ హాస్పిటల్ బ్యాన్ చేసేసారు. ఎలా దొరుకుతుంది? ఇక్కడ వచ్చినటువంటి, ఇక్కడ చూడండి, నైజీరియానే చిన్న సైజు తగరం పేపర్లో పెట్టి దాన్ని వేడి చేసుకుని పీల్చేస్తారు, అన్ని అవతల పారేస్తారు, దొరకరు. సిగ్నల్ పాయింట్ దగ్గర ఇది ఎక్స్చేంజ్ అవుతుంటుందండి. అద్దం తుడిచుంటూ వచ్చి చిన్న ప్యాకెట్లో వదిలేస్తారు, ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్ వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు ఏంటి అన్ని కాంటాక్ట్లో ఉంటారు. ఇది తీసుకోగానే ఏం జరుగుతుంది? బ్రెయిన్ లోపల ఒక్కసారిగా స్టిమ్యులేషన్ జరుగుతుంది, దాని పేరే న్యూక్లియస్ ఎక్యుప్మెంట్స్. మనకు ఉన్నటువంటి అన్ని అనుభూతుల్లో అత్యంత గొప్ప అనుభూతిని ఇచ్చేది ఈ సెంటర్. సో ఇది స్టిమ్యులేట్ అవుతుంది. స్టిమ్యులేట్ కాగానే మొత్తం బ్రెయిన్ అంతా కూడా పాకుతుంది, ఒక ఆహ్లాదపరమైన వాతావరణం, ఆ తర్వాత నిద్ర, హెవీ సెడేషన్. దీనికోసమే మనం అరువులు చేస్తుంటాం తప్పితే అంతకుమించి వాళ్ళకి వచ్చిన లాభం ఏం లేదు. ఈ ఫ్లాష్ ఆఫ్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ వల్ల ఆ వ్యక్తికి కొన్నిసార్లు ఫిట్స్ రావచ్చు, కొన్నిసార్లు గుండె ఇర్రెగ్యులర్ కొట్టుకోవచ్చు, చనిపోవచ్చు. ఎందుకు అలా జరుగుతుంది? కోకైన్ తీసుకున్న వెంటనే బ్లడ్లోకి వెళ్తుంది, గుండెని చేరుకుంది అనుకోండి ఓవర్డోస్గా, దాంట్లో వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ అంటారు. నార్మల్గా 70 to 80 times మన గుండె కొట్టుకుంటుంది, వీళ్ళలో 300 to 400 times కొట్టుకుంటుంది. అంటే అసలు పంపింగ్ యాక్షన్ లేదు, ట్విచ్చింగ్ లాగా అవుతుంటుంది, వణుకుతున్నట్టుగా. దీనివల్ల పంపింగ్ యాక్షన్ పోయి చనిపోతారు. బ్రెయిన్లోకి వెళ్ళింది అనుకోండి, మొత్తం బ్రెయిన్ స్టిమ్యులేట్ అవ్వడము, ఫిట్స్ రావడము, స్టేటస్ ఎపిలిప్టికస్ అంటారు. అంటే ఫిట్స్ వస్తూ ఫిట్స్ మధ్యలో చనిపోతాడు. కొంతమందికి లంగ్స్లో చేరుకున్న తర్వాత ఆటోమేటిక్గా లంగ్స్లో ఎయిర్ ఎక్స్చేంజ్ మానేస్తుంది. సో ఈ 3 కారణాల వల్ల మనిషి చనిపోవచ్చు. చనిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుతాం, అడిక్ట్స్ అని. చనిపోయిన వాడు ఎందుకు చనిపోయాడు అతను చెప్పడు, అతను చనిపోయిన విషయం మిగతా వాళ్ళు తెలిసిన వాళ్ళు దాచిపెడతారు. ఈ అమ్మాయి వచ్చిందండి, స్మార్ట్గా ఉంది, చాలా ఫేర్ గర్ల్, చెయ్యంతా ఇలా మచ్చలు ఉన్నాయి. ఎందుకు అమ్మాయి ఇలా అంటే ఈమె కోకేన్ అడిక్ట్, తనకు తాను ఇంజెక్ట్ చేసుకొని ఇలా అయినాయి. ఇలా ఎందుకు అయింది? మనం ఇంజెక్షన్ తీసుకున్న అది మాతో 3 రోజుల్లో మానిపోతుందండి. అక్కడ నీడిల్ పంక్చర్ ఎవరికి దొరకదు, మామూలు మేము ఇచ్చే యాంటీబయాటిక్స్. వీళ్ళకి ఎందుకైనా అంటే ఇంజెక్ట్ చేసిన ప్రతి చోట కూడా వాజో కన్స్ట్రిక్షన్ అవుతుంది, రక్తనాళాన్ని మూసుకుపోతాయి, అది మానకపోవడం వల్ల ఒక మచ్చ ఏర్పడుతుంది, మచ్చ దాని మెల్లగా గుంటపడుతుంది. లైఫ్ లాంగ్ తెలుస్తుందండి ఈ అమ్మాయి అడిక్ట్ అనే విషయం. ఇవి మానినా సరే తెలుస్తుంది. కలర్ కనుక డిఫరెంట్గా ఉందనుకోండి, మామూలు కలర్ మళ్ళాంటి కలర్లో ఉన్నారనుకుందాం, ఇవి ఇలాంటి డాట్స్ పడిపోతాయి. ఇవన్నీ కూడా కోకేన్ అడిక్షన్ లేక హెరాన్ అడిక్షన్, సొంతగా చేసుకున్న ఇంజెక్షన్, కానీ ఇతరులు చేసిన ఇంజెక్షన్ అనేది ఒక పర్మనెంట్ నిదర్శనాలు ఇవి. ఆ తర్వాత చూద్దాం, కోకేన్ ఒకేలాగా నమ్మిలే వాళ్ళు ఉంటారు.
5 రకాలుగా తీసుకోవచ్చు. నమలొచ్చు, పీలవచ్చు, మింగచ్చు, ఇంజెక్ట్ చేసుకోవచ్చు. వీటి వల్ల బ్లడ్ ఫ్లో తగ్గి ఆటోమేటిక్గా చిగులు మొత్తం దెబ్బతినిపోతాయండి. పళ్ళు పోయినాయి, దీన్ని బ్రక్సిజం అంటారు. ఇవి పోయినా సరే వాళ్ళకి పెద్దగా ఫీల్ అవ్వరు. మనమైతే అయ్యో ఒక పన్ను పోతేనే ఆక్వర్డ్గా ఉందని చెప్పి ఏదో చేయించుకుంటాం, కానీ వీళ్ళకి ఇన్ని పోతాయి. ఏమి చేయడానికి ఉండదు. ఎందుకంటే కొత్తగా ఇంప్లాంట్ పెట్టాలంటే బేసిక్లో ఫ్లో బాగుండాలి, అది వీళ్ళకి ఉండదు కాబట్టి ఇలా అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఈ అమ్మాయి ముక్కు కొంచెం డౌన్ అయిందని వచ్చిందండి. చూస్తే లోపల సెప్టమ్ లేదు, మనకి ముక్కు పుటాల మధ్యలో ఒక నిలువు గోడ ఉంటుంది. ఆ గోడ వల్ల దాని షేప్ ఉంటుంది. కానీ వీళ్ళు నష్టంగా పీల్చింది ఆమె. కోకేన్ ఎక్కడైతే పీల్చారో అక్కడ రంధ్రం పడింది, ఆ గోడ కొలాప్స్ అయింది. దానివల్ల 2 ఈక్వల్గా అయిపోయినాయి. ఇబ్బందికరమైన విషయం. మళ్ళీ చేయాలన్నా కష్టం అని చెప్పాం, ఎందుకంటే ఇది నిలబడదు, బ్లడ్ ఫ్లో లేదు. మీ అడిక్షన్ మానేస్తే చేస్తామంటే మళ్ళీ రాలేదు. ఆ తర్వాత చూద్దాం. ఈ అబ్బాయి చెవి దగ్గర నల్లగా ఉన్నాయండి. దాన్ని నలిపితే ఆ మొక్క రాళ్ళు వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే రక్త ప్రసరణ లేక అది నెక్రోసిస్ అయిపోయింది, గ్యాంగ్రీన్ అయిపోయింది. కాబట్టి ఇది కోకేన్ వల్ల వచ్చింది. ఎందుకు వచ్చింది మేము అడిగాం. ఇక్కడ ఎట్లా జరగదు కదా అంటే, ఇక్కడ మేము కోకేన్ తీసుకోవడం వల్ల మెల్లమెల్లగా నల్లగా అవుతుంది. ప్రతి డోస్కి కొంత నలుపు పెరుగుతుంది. దీన్ని ఓక్రనోసిస్ అంటారు. అంటే ఎక్స్ట్రీమ్ ఏరియాస్లో అన్నిట్లో అలా జరుగుతుంది. ఇవి టోస్ అండి, మన కాలుకి ఉన్నటువంటి వేళ్ళు. వాటి దగ్గర నల్లగా 4 చోట్ల అయిపోయింది. ఎందుకు ఇలా అయిందమ్మా అని అడిగితే, అడిక్షన్ వల్ల చివరి పోర్షన్స్, చేతి ఫింగర్స్ కానీ, కాలు ఫింగర్స్ కానీ, ముక్కు కానీ, చెవి కానీ, ఇవన్నీ కూడా ఫ్లో తగ్గుతుంటాయి కాబట్టి ఇలా జరుగుతుంది. ఆ తర్వాత చూద్దాం. ఇది నోటి పై భాగం, ఇది ప్యాలెట్ అంటాం. ప్యాలెట్లో రంధ్రం పడిందండి. ఎందుకు ఇలా అయింది అంటే, కోకేన్ నమలడం వల్ల మన నోటి పై భాగం చోట రంధ్రం పడ్డది. నీళ్లు తాగితే ముక్కులోంచి వచ్చేస్తున్నాయి. దీన్ని మూయడం కష్టమైపోయింది, అయినా తప్పదు కాబట్టి మూయడం జరిగింది. అడిక్షన్ వాళ్ళు ఆపారు కాబట్టి అది బాగానే అటాచ్ అయింది. ఇంకా చాలా దీంట్లో చూడండి, ఒక వ్యక్తి గోకుంటున్నాడండి కాళ్ళకి. ఇక్కడ చేయింది, ఇక్కడ చేయింది, ఇక్కడ ఇంకో చేయింది. 3 చేతులు మనకు ఉండవు కదా, ఎవరు గోకుతున్నారు? పక్క వాళ్ళు గోకుతున్నారండి. ఎందుకంటే ఈ వ్యక్తి తన చర్మం కింద క్రిములు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి, నా చర్మాన్ని గోకి చీల్చి వాటన్ని బయటకు తీసుకురండి మహాప్రభు అని ప్రాధేయపడుతున్నాడు, అరులు చేస్తున్నాడు, ఇతరులను ప్రాధేయపడుతున్నాడు అతను గోకుని సరిపోక. ఎందుకంటే ఇది ఒక ఫాల్స్ సింప్టమ్. చర్మం కింద నల్లులు ఉన్నాయి, దోమలు వెళ్ళిపోయినాయి, బొద్దింకలు ఉన్నాయి, వాటిని లాగేసేయండి అని. రక్త మాంసాలు బయటకు వస్తున్నా సరే అతని గోకడం మాత్రం అతని ఫీలింగ్ తగ్గదు. దీన్ని కోకేన్ సింప్టమ్ ఆఫ్ మ్యాగ్నాన్ బగ్స్ అంటారు. అంటే ఆ కోకేన్ వల్ల నరాలు దెబ్బతిని ఫాల్స్ సెన్సేషన్ వస్తుంటుంది కాబట్టి గోకుతుంటారు. వాళ్ళని చూస్తే జాలేస్తుంది. ఏమైనా ఎంత గోకినా లాభం లేదండి, ఎందుకంటే ప్రాబ్లం ఇక్కడ కాదు, చర్మంలో లేదు, మైండ్లో ఉంది. సో దీనివల్ల లాభపడిన వాళ్ళు ఎవరున్నారో చూద్దాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఇతను ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 4 years టోటల్ కొలాప్స్ అయిపోయాడు. అంటే ఆయన ఇలా తయారయ్యాడు. మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా, మేధా సంపన్నంగా ఉండకుండా ఆల్మోస్ట్ టోటల్గా ఒక పర్వట్గా మారాడండి. అంటే దానికోసం ఏమైనా చేస్తాడు. కోకేన్ ఇచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి దిగజాడు పని కానీ వెనకాడు. చెత్తకొండలో బీడీ వేరుకోవటం, కోకేన్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళి ఫస్ట్ టైం అతనికి ఎక్స్పెరిమెంటేషన్ ఇచ్చాడు. దాన్ని ఏదో గొప్ప అనుభూతి కొంచెం చూశాడు. కానీ ఆ విధంగా జీవితం నరకం అవుతుందని, వెనక్కి తిరిగి రాని లోకాలకు వెళ్తామని తెలియదండి. ఇదే కార్యక్రమం తెలిసి చేసిన వాళ్ళు కొంతమంది, అయితే తెలియకుండా చేసేవాళ్ళు కొంతమంది. ఈ అమ్మాయిలు ఒక పార్టీలో ఉన్నారు, డీజే చూసుకుంటున్నారు, వెనక నుంచి ఎవరో ఒక ట్యాబ్లెట్ వేశారు, తర్వాత వాళ్ళు దాన్ని తాగేశారు. తాగేసింది వాళ్ళకి తెలియదండి, రంగు మారదు, రుచి మారదు, కాబట్టి అన్సస్పెక్ట్గా తాగారు. ఆ తర్వాత చూస్తే ఆ అమ్మాయిలు డ్రౌజీగా అయిపోతారు. అంటే ఇది ఇతరులు ఇచ్చి తద్వారా వాళ్ళు లోపరుచుకునే ఒక బ్లాక్మెయిలింగ్ టెక్నిక్. ఆ టైంలో రికార్డ్ చేయొచ్చు, వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళని వాడుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే కొత్త డ్రగ్స్ కానీ కోకేన్ కానీ ఒకసారి పర్లేదు అనుకోవడం కానీ ఇందులో లేదు. మాదక ద్రవ్యాలను కూడా ఫస్ట్ డోస్ అడిక్షన్ అనేది దీని స్పెషాలిటీ. ఒకసారి తెలియకుండా మనం తీసుకున్నా సరే ఇక నెక్స్ట్ డే దానికోసం మనం అరువులు చేస్తాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త యువకులు. ఏదైనా సరే మాదక ద్రవ్యం పేర్లే ఉండవండి, దానికి టెట్రాయిడ్, కెనబినాల్ అంటారు. కోకైన్ అనే డ్రగ్ ఎడిక్ట్ అయిపోయి చాలా పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ టైంకి నెక్స్ట్ డేకి మళ్ళీ ఈ రోజు ఎలా తీసుకున్నారో రేపు కూడా అదే టైం తీసుకోకపోతే విపరీతమైన ధోరణితో వ్యవహరిస్తూ ఉంటారు. వీళ్ళకి మరి ఎటువంటి ట్రీట్మెంట్ ఏమన్నా ఉందంటారా? ట్రీట్మెంట్ తప్పకుండా ఉంటుందండి. ఫస్ట్ థింగ్ ఈజ్ వాళ్ళ కోహోర్ట్ నుంచి దూరం చేయాలి. వాళ్ళ గ్రూప్ ఉంటుందండి, 15-20 మంది ఒక గ్రూప్, వాళ్ళ వాట్సాప్ గ్రూపో ఏ గ్రూపో. ఆ గ్రూప్ ద్వారా వాళ్ళకు డ్రగ్స్ సరఫరా అవుతాయి. లేక వాళ్ళు ఎక్కడున్నారు, ఏంటి, ఎంత డోసు ఎక్కడి నుంచి వస్తుంది, ఈసారి వచ్చే దాని పేరేంటి, దాని రేట్ ఎంత, ఇవన్నీ ఆ గ్రూప్లో ఉంటాయి. వాళ్ళ నుంచి తను ఫస్ట్ దూరం చేయాలి. ఇక మళ్ళీ తీసుకొని అతని మనసులో ఉండాలండి. ఎవరైనా సరే డీ అడిక్షన్లో మొట్టమొదటి పాయింట్ నేను బాగుండాలి, నేను కోరుకోవాలి, ఆ తర్వాత మీరు నాకు హెల్ప్ చేయొచ్చు. అంతేగాని తప్పించుకొని పోయి మళ్ళీ డ్రగ్ తీసుకునే వాళ్ళకి మనం ఏం చేయలేం. వాళ్ళని రెస్ట్రిక్ట్ చేస్తాం, ఐసోలేట్ చేస్తాం. తర్వాత మెల్లగా వాళ్ళకి ఐవ్ ఫ్లూయిడ్స్ కానీ వాళ్ళకి అవసరమైన న్యూట్రియంట్స్ ఇవ్వడం ద్వారా కనీసం 2 to 3 weeks హాస్పిటలైజేషన్లో వీళ్ళకు బయటపడే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఫ్యామిలీ అతి జాగ్రత్త ఉండాలి. మళ్ళీ ఎవరు కూడా అడిక్షన్లో ఉన్నటువంటి గ్రూప్ రాకుండా
తద్వారా దీని ఛాన్స్ ఎంత అంటే ఆల్మోస్ట్ 1 to 5% మాత్రమే నార్మల్ అవుతారు. మెజారిటీ మళ్ళీ దాని చుట్టూ తిరుగుతుంటారు, వాళ్ళు ఎక్కడో చనిపోతారు. చనిపోయినప్పుడు ఆ బాడీ తెచ్చి తగలబెట్టడం తప్పితే అరే ఈ జరిగిన మోసం ఎక్కడ జరిగింది, తప్పు ఎక్కడ జరిగిందంటే స్టూడెంట్ లైఫ్లో వెన్ దే ఆర్ సో ఇమ్మెచ్యూర్, దే ఆర్ సో లవబుల్, ఆ టైంలో వాళ్ళని ఎవరో ఒకరు మోసం చేశారు కాబట్టి లైఫ్ నాశనం అయిందనే విషయం తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలండి. డాక్టర్ గారు, ఎక్కువగా జనరల్గా యూత్ ఎక్కువగా ఈ డ్రగ్స్ అనేది ఎడిక్ట్ అవుతూ ఉంటారు. వీటి నుండి కాపాడటానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? జనరల్గా డ్రగ్స్ తీసుకోకుండా ఉండడానికి కారణం పెంపకం అండి. జనరల్గా సమాజంలో డ్రగ్స్ ఇంజెక్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ అది, ఏ బిజినెస్ లేనటువంటి లాభాలు డ్రగ్స్లో ఉన్నాయి. కాబట్టి ఇతర దేశాలకు పంపించడం, ఒక వ్యక్తికి డ్రగ్స్ ఇవ్వడం, ఎలా ఇస్తున్నారు, చేతిలో తీసుకెళ్తే పట్టేస్తారండి. అందువల్ల కొంతమంది మింగేస్తున్నారు, ప్యాకెట్లుగా మింగి ఫ్లైట్ ఎక్కుతున్నారు. వాళ్ళు 10-12 గంటల వరకు చేరుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు విసర్జించిన దాంట్లోంచి ఆ ప్యాకెట్లోంచి తీసి ఇక్కడ సరఫరా చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు తెలియని విషయాలు. అసలు బాడీలో ఎట్లా దాచిపెడతారనే విషయాన్ని ఇంకో ఎపిసోడ్ చెప్తా. అది దిమ్మ తిరిగే నిజాలు ఉంటాయి అందులో. ఒక వ్యక్తి ఎంత తెగిస్తున్నాడు, ఎలా మన దేశాన్ని తేగలుగుతున్నాడు, ఇన్ని మెటల్ డిటెక్టర్స్, ఇంత సెక్యూరిటీ ఉండగా ఆ ఎయిర్పోర్ట్ దాటుకొని వస్తున్నాడు, వచ్చి ఇక్కడ మన సరఫరా చేసి ఇంజెక్ట్ చేస్తాడు సొసైటీలో. అంటే తప్పకుండా దీని వెనుక కొంతమంది ర్యాకెటర్స్ ఉంటారు. వాళ్ళ యొక్క నెట్వర్క్లో మనం పడకూడదు. తెలిసిన వాళ్ళు తీసుకుంటారంటే తప్పకుండా మనం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తద్వారా దాన్ని తుంచే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మనకెందుకులే అనుకుంటే రేపు మన పిల్లలే అందులో ఇరుక్కున్న తర్వాత ఆ సమయంలో ఎంత విచారించినా సరే లాభం ఉండదు. డాక్టర్ గారు, అలాగే ఇటు ఇంజెక్షన్ రూపంలో కానీ పౌడర్ రూపంలో కానీ రకరకాలుగా ఉంటున్నాయి అంటున్నారు ఇవి. అవునండి. వాటి గురించి అసలు ఎలా ఉంటాయంటారు? వాటి నుంచి మనం కాపాడుకోవడానికి ఏం చేయాలంటారు? జనరల్గా ఇవి ఒక రెస్టారెంట్లో కానీ రేట్ చేసామనుకోండి, రేట్ చేసే హుక్కా బార్స్ ఉన్నాయి, వాటిలో సడన్గా డ్రగ్స్ తీసుకునే ఒక భయం ఉంటుంది. రేట్ చేసినప్పుడు కొంతమంది డ్రగ్స్ దొరకచ్చు. ఇక్కడ ఎటువంటిది అక్కర్లేదండి. ఈ డ్రగ్ బిజినెస్ లోపల జస్ట్ అట్లా పోతూ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఏ పాయింట్లో అయినా సరే ఒక ఆ కార్ ఆగి ఏదో చేతిలో ఎవరో చేపెడితే ఏమైంది, డబ్బులు ఇచ్చారా లేకపోతే డ్రగ్గే ఇచ్చారా మనకు తెలియదు. అందువల్లనే ఇది దొరకడం కష్టంగా ఉంది. ఒకసారి దొరికినా సరే వాళ్ళు ఎవరు కూడా ఆ నెట్వర్క్ మొత్తం ఎక్స్పోజ్ కావట్లేదండి. చిన్న పిల్లలు, 10 సంవత్సరాల పిల్లలు, 12 సంవత్సరాల పిల్లలు, స్కూల్ డ్రాప్అవుట్స్ని వీళ్ళు టార్గెట్ చేసి వాళ్ళకి డబ్బులు కానీ కనుక డ్రగ్ డోసేజ్ ఇచ్చి వస్తే నీకు 100 రూపాయలు ఇస్తా అంటే వాళ్ళు ఆశపడుతున్నారు తప్పితే దాని వెనుక ఉన్నటువంటి కోటాను రూపాయల బిజినెస్ ఒకటి, దేశంలో అరాచకం ప్రబలింపజేయాలనేటువంటి ఒక దుర్బుద్ధి ఉన్నటువంటి విషయాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా విదేశాల నుంచి వస్తుంది. ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్న పేదరికాన్ని ఈ విధంగా వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నారని. అందుకే ఆఫ్రికా అంటే అందరి మీద నాకు కోపం లేదండి, కానీ ఎవరైతే పట్టుబడ్డారో మెజారిటీ వేరే కంట్రీ వాళ్ళు ఉంటున్నారు, పేద కంట్రీస్ నుంచి వస్తున్నారు. అక్కడ చేసే మెయిన్ కల్టివేషన్ ఏం చేస్తున్నారు అంటే మన దగ్గర వరి పండిస్తున్నారు, గోధుమలు పండిస్తున్నారు, అక్కడ కోకేన్ పండిస్తున్నారు. పండించింది మరి అమ్ముకోగలగాలి. అందుకని ఇటువంటి పన్నాగాలు ఉంటాయి, కుట్రలు ఉంటాయి. వాటిలో భాగం కాకుండా పిల్లల్ని తల్లిదండ్రులు రోజు గమనించాలి. వాళ్ళు ఏ మార్పు వచ్చినా సరే, సడన్గా ఎవరన్నా డబ్బులు దొంగతనం చేస్తున్నా, లేటుగా ఇంటికి వస్తున్నా, లేకపోతే అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నా సరే డ్రగ్ అడిక్షన్కి ఏమైనా బానిస అయ్యాడా అని గుర్తించాలి. వాడిని మొట్టమొదటి దశలో తుంచివేసినట్లయితే అబ్బాయిని రక్షించుకునే అవకాశాలు ఉంటాయి. లేని పక్షంలో ఇక అతనిపైన ఆశలు ఎదుర్కోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మీ అమూల్యమైన సలహాలు సూచనలు అందించినందుకు. చూశారు కదండి, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.